అనగనగనగనగా ఒక మడుగులో చేపలు, కప్పలతో పాటు ఒక చిన్న బాతు కూడా ఉండేది. ఒకసారి దానికి తెలియకుండా ఒక మొసలి వచ్చి ఆ మడుగులో చేరింది. అది మరురోజే బాతును తన నోటితో పట్టుకుంది. అప్పుడు బాతు ఎంతో తెలివిగా, ధైర్యంగా మొసలితో, "ఓ ముసలిమామ, నన్ను తినకు. మనమందరం నీటిలో ఉండేవారమే. మనమందరము మిత్రులము. మిత్రులను ఎవరైనా చంపుతారా?" అంది. అప్పుడు ముసలి, "మరి నేనేం తిని బ్రతకాలి? నువ్వే చెప్పు" అని ప్రశ్నించింది. అప్పుడు బాతు, "నువ్వు బ్రతకటానికి నీకిష్టమైన పండ్లను తిను. ఆ పండ్లు చాలా బలాన్ని కూడా ఇస్తాయి" అంది. అప్పుడు ముసలి, "మరి వాటిని నాకెవరిస్తారు?" అని అడిగింది. అప్పుడు బాతు, "ఆ పండ్లను నీకు నా మిత్రుడైన కోతిమామను ఇమ్మని చెప్తాను" అని అంటే మొసలి సరే అంది. వెంటనే బాతు ఆ మడుగు ఒడ్డున ఉన్న తన మిత్రుడైన కోతిని కొన్ని పండ్లను మొసలికి ఇమ్మని చెప్పింది. చెట్లపైన ఉన్న కోతి బాతు మాటలు విని కొన్ని పండ్లను మొసలి కొరకు చెట్టుపై నుంచి మడుగులో రాల్చింది. ఆ మొసలి ఆ పండ్లన్నీ తిని కడుపు నింపుకుంది. తరువాత కొన్ని రోజులకు అక్కడకు ఒక నక్క వచ్చింది. అది నీటిలోకి దిగి నీటిని తాగిన తర్వాత మొసలి మాంసాహారం తినటం మానేసిందని తెలుసుకుంటుంది. "ఓ ముసలిమామ, నీకిష్టమైన మాంసాహారం ఎందుకు మానేశావు? ఈ బాతు మాటలు నువ్వు నమ్ముతావా? అది పక్షి, మనం జంతువులము. దానితో నీకు స్నేహమేంటి? దాని కొరకు నీ ఆహారం మానుకుంటావా?" అంది. అప్పుడు ముసలి నక్క కాలు పట్టుకొని, "అవును, నిజమే. నేను నిన్నే ఆహారంగా చేసుకుంటాను. మాంసాహారం యొక్క రుచిని మళ్ళీ నాకు గుర్తు చేశావు" అంది. ఊహించని ఆ పరిణామానికి నక్క చాలా ఆశ్చర్యపోయి ఏడుస్తూ, ముసలిమామ, నీకు నేను మంచి చెబితే నన్నే పట్టుకుంటావా?" అంది. "అవును, నీ మాంసం ఎంతో రుచిగా ఉంటుందని ఎవరో అంటుంటే విన్నాను" అంది. అప్పుడు అక్కడే ఉన్న బాతు కలగజేసుకొని, "ఓ ముసలిమామ, ఆ నక్కను వదిలిపెట్టు. అది జిత్తులమారి నక్క. దాని ఒంటి నిండా విషమే. అందువల్ల నువ్వు దాన్ని తిన్నావంటే నీ శరీరం కూడా విషంలా మారిపోతుంది. దాని వంకర బుద్ధులే నీకు కూడా కలుగుతాయి. అందువల్ల ఇప్పుడు నీకున్న మంచి పేరు కాస్త పోతుంది. నా మాట విను" అంది. ఆ బాతు మాటలు విన్న మొసలి ఆలోచనలో పడి, "అవును, నువ్వన్నది నిజమే. దీనివన్నీ వంకర బుద్ధులే. మంచి చేసిన వారికే అది అపకారం చేస్తుంది. అందువల్ల దీని మాటలు నేను నమ్మనే నమ్మను. దీనికి బుద్ధి రావాలని నేనలా అన్నాను" అని దానిని వదిలిపెట్టింది. నక్క బ్రతుకు జీవుడా అంటూ అక్కడ్నించి వెళుతూ బాతుకు ధన్యవాదాలు చెప్పింది. నక్క అక్కడ్నించి వెళుతూ తనలో తానే, నేనే తెలివైన దాన్ని అనుకుంటే ఈ బాతు నాకన్నా తెలివైంది. అది మొసలి మనసునే మార్చేసింది. నా ప్రాణాలను కూడా కాపాడింది అంటూ బాతును ప్రశంసిస్తూ అక్కడ్నించి వెళ్ళిపోయింది. తరువాత బాతు, మొసలి, కప్పలు, చేపలతో పాటు నక్క కూడా ఎంతో స్నేహంగా మెలుగుతూ ఆ మడుగు దగ్గర ఉండిపోయాయి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.